హాయ్ ఫ్రెండ్స్, నాకైతే కొన్ని రోజులుగా హెయిర్ ఫాల్ అయితే ఫుల్గా అవుతుందండి. సో నేనైతే యూట్యూబ్లో చాలా చూశాను ట్రిప్స్ అయితే. నాకు అందులో ఒక ట్రిప్ అయితే నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను రండి. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆమ్దం ఆయిల్ అండి, చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. తర్వాత పారాషూట్ అండి. తర్వాత బ్లాక్ సబ్జీ అండి, ఇవైతే 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. దాని తర్వాత 5 మందార పువ్వులండి, ఇవి కూడా బాగా ఆయిల్కి అయితే పడుతుంది కాబట్టి తీసుకున్నాను. దాని తర్వాత మందార ఆకులు, సో ఆ నూనెకి తగ్గ మందార ఆకులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దాని తర్వాత 2 స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాను, ఇదైతే బలంగా ఉంటుంది జుట్టుకైతే. సో మెంతులండి. దాని తర్వాత అయితే అలోవెరా అయితే 4 పీసెస్ తీసుకున్నాను చిన్నవి, జుట్టుకి చాలా షైనీగా ఉంటుందండి అలోవెరా అయితే, షార్ప్గా ఉంటుంది. సో దాని తర్వాత అల్లం అండి, చిన్నవి 4 ముక్కలు అయితే తీసుకున్నాను, హెయిర్కి పడుతుందండి. దాని తర్వాత ఆనియన్ అండి, చిన్న ముక్కలుగా కోసుకొని అది కూడా వేసేసాను ఆ బౌల్లో. దాని తర్వాత గోరింటాకు కూడా జుట్టుకి చాలా షైనీగా ఉంటుంది కాబట్టి అది కూడా వేశాను. దాని తర్వాత లాస్ట్గా కరివేపాకు అంటే ఇంకా హెయిర్ బాగా మృదువుగా పెరగడానికి అయితే పనికి వస్తుంది, అదైతే 1 బౌల్ వరకు తీసుకున్నా. సో ఫైనల్గా అయితే అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. సో ఇంకా ఆయిల్ అయితే పోయాలి అందులో. ఫస్ట్ ఆమ్దం ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, అదైతే ఈ బౌల్లో అయితే వేసేసాను ఫస్ట్. ఈ ట్రిప్ అయితే సక్సెస్ అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా న్యాచురల్ ట్రిప్ కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ ట్రిప్ అయితే. ఫస్ట్ నేను యూజ్ చేసి మీకు రిజల్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఆమ్దం ఆయిల్ అయితే వేసేసాను. తర్వాత పారాషూట్ అండి, ఇది కూడా బౌల్లో వేసేయాలి. ఇవన్నీ వేసాక సో ఫైనల్గా అయితే పారాషూట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మొత్తం కలిపేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం ఆ ఆయిల్ ఉండే లోపల ఇంగ్రీడియంట్స్ అంతా ఎగ్జామ్ చేసుకోవాలి కాబట్టి. సో నేనైతే గ్యాస్ మీద అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, సిమ్లో ఫస్ట్ పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే హెవీలో పెడితే